తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. అసలు వరస్ట్ గా ఉంది సిచ్యువేషన్. ప్రభాకర్ గారు వెల్కమ్ సార్. హే బ్రదర్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఇది ఎవరో ఇచ్చిన బిరుదు కాదు మీకు, బుల్లితెర మెగాస్టార్ అనేది. సార్ హాయ్ అండి, నమస్తే. లారీ అద్దాలు మొహమ్మద్ తగిలించుకుని కూలింగ్ గ్లాసుల్లో ఫీలింగ్. ఈ కళ్ళజోడు ఎక్కడదా? అంతర్వేత్తలో కొని 15 రూపీస్ కి ఇది కొంటే ఇది ఫ్రీగా ఇచ్చి హైడ్ అయింది. కానీ ఎందుకని దేవరా టైంలో సినిమా రిలీజ్ చేశారు? నేను మీరు మంచి క్వశ్చన్ అడిగిన బ్రదర్, చాలా థ్యాంక్స్. యాక్చువల్ నాకు తెలిసి లాస్ట్ 1 month అంతా అసలు మీరు ఊపిరి కూడా పీల్చుకోకుండా అంత బిజీగా ఉన్నారు. మరి 6 o'clock జాగింగ్, 7 o'clock జిమ్, 8 o'clock యోగా. ఇంకా చాలే ఆపరా. అదే ఎన్టీఆర్ తనవసరంగా పెట్టుకున్నారని కూడా కొంచెం దేవర డివైడ్ టాక్ వచ్చింది. అక్కడ వాడి కాన్ఫిడెన్స్ వచ్చింది, అది చూసి నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. దేవరాలు ఏముంది భయ్యా, ఏముంది, ఏం లేదు. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. అన్నిటికీ 40 కోట్లు 100 కోట్లు 200 కోట్లు ఇచ్చి ఓటీటీ కొంటుంది కదా. థియేటర్ లో జనాలు ఉండరు, ఓటీటీలో వస్తుంది కదా ఫిక్స్ లో అయిపోయారా. వాడు కొనడు. ఇప్పుడు ఏమవుతుందంటే మనది అని ఫీల్ అయ్యి చుట్టుపక్కల నుండి ఫీల్ అయ్యి పనిచేసే వాళ్ళు లేరు. మనీ ఉంటేనే చేసేవాళ్ళు ఉన్నారు. పైన మనం ఏదైనా పని చేస్తే నాకెంత, నీకెంత, లాభం ఎంత అని ఉండాలి, అంతేనా? లో కూడా కొన్ని ఇబ్బందులు మీరు ఎదుర్కొంటున్నారు అని మీరు అంటే మానేస్తున్నాం అండి టోటల్ గా, అసలు వేస్ట్. వెరీ గుడ్ డెసిషన్, బట్ సారీ. ఓకే, అంటే ఇంత కాంటాక్ట్స్ ఇంత పరిచయాలు ఉన్న ప్రభాకర్ గారు కూడా మూవీ ఇండస్ట్రీకి వస్తే ఇలాంటి కష్టాలు పడుతున్నారా? ఇంత చిన్న వయసులో నీకు ఎన్ని కష్టాలు రా బాబు. మొన్న ఒక సినిమాకి చాలా వరకు పోయింది నెగిటివిటీ, ఇంకో సినిమాకి ఇంకొంత పోతుంది. ఆ తర్వాత ఒక బ్లాక్ బస్టర్ పడ్డ రోజున మొత్తం పోతుంది. ఇప్పుడు దాకా మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అట. గ్రేట్ కిక్ అంటే చాలా బాగా చేశాడు, డాన్స్ బాగా చేశాడు, యాక్టింగ్ బాగా చేశాడు, ఫైట్స్ బాగా చేశాడు. ఫ్యూచర్ లో పెద్ద స్టార్ అవుతాడు. వీడు ఇంకా లేచినట్లేడు, నిద్దట్లోనే మాట్లాడుతున్నాడు. క్వశ్చన్, ఇప్పుడు రామ్ నగర్ బన్నీ అనే సినిమాకి బజ్ ఎంత రావాలో అంత వచ్చింది. వైరల్ స్టార్ రా నేను. చాలా మంది చెప్పారు వద్దని. దేవర థియేటర్ చూస్తే ఫుల్ జనం ఉన్నారు, బయట మాట్లాడేవాడు ఏదో సొల్లు మాట్లాడుతున్నాడు. దేవర కూడా మనకి రాదు. దేవర సినిమాలు ఉన్నాయి, అన్ని అర్థమైన సినిమాలు. ఫస్ట్ దేవరాకి వాడు పాప వెళ్ళిపోయారు, చాలా బాగుంది డాడీ అని చెప్పారు. మరి ఏంట్రా టాకీలో వచ్చి మరి 4వ తారీఖు మన పరిస్థితి ఏంటి అన్న. హ్యూమన్స్ ఆల్మోస్ట్ గాడ్స్. స్వామి ధర్మం చే స్వామి. థియేటర్ లో ఈ మాత్రం ఓపెనింగ్స్ చాలు. అదే సార్, అది ఏంటంటే సక్సెస్ అయ్యి కూడా అదే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ లాగా. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. ఎగ్జాక్ట్లీ. సో బిగ్గెస్ట్ మిస్టేక్ నాకు అనిపించింది మా సినిమా దేవర టైంలో వేయకుండా ఉండాల్సింది. అదే ఇప్పుడు చెప్పేది ఇప్పుడు అంటే ఈ రోజుల్లో మా రేంజ్ సినిమా రిలీజ్ చేసి ఒక 4-5 లక్షలు చేతికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు గ్రేట్ అంటే మేమే. అది కూడా మనమే డబ్బా రాయిళ్ళు అనుకుంటే మనకన్నా డబ్బా రాయిళ్ళు ఇల్లు. అసలు వరస్ట్ గా ఉంది సిచ్యువేషన్. అంటే తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. లారీ అద్దాలు మొహమ్మద్ తగిలించుకుని కూలింగ్ గ్లాసుల్లో ఫీలింగ్. గొప్ప టీవీ సూపర్ స్టార్ కొడుకు. అగరబత్తి కాదు. ఈ జనరేషన్ లో మా ఫాదర్ ని ఎవరైనా బుల్లితెర మెగాస్టార్ అంటే కొంతమంది తీసుకోలేరు. నీ బొందరా, నీ బొంద. నాకు 10 పైన రోజుకి 5 వస్తారు సార్ మా ఫాదర్ స్టోరీ చెప్దామని. ஒரு ஜூம் பேக் வந்த ஃபர்ஸ்ட் ஷாட் ஹீரோ வந்து செப்பு குட்டுவாரு மாதிரி பாத்திக்க రైలు గాల్లో దడ 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 దడ. ఎవరు పెట్టారు అసలు నీకు యాటిట్యూడ్ స్టార్ అని? నేనే, అది నేనే. నేను 3 సినిమాలు చేస్తున్నా కదా, వీటి సక్సెస్ బట్టి నెక్స్ట్ ఫిలిం మనం లెవెల్ అన్నా ఆశగా అంటుండాలి కొత్త. మీ ఫాదర్ కూడా ఒక స్క్రిప్ట్ రాసుకుంటున్నారంట కదా, ఫుల్ యాక్షన్ ఫిల్మ్. అవునవును. పనికిరావు. నేను ఇప్పుడు ఏమి బిల్డింగ్లు కట్టేది లేదు, లేకపోతే కలెక్టర్ అయ్యేది లేదు. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. సినిమాకి కూడా మీ ఫాదర్ కదా ఫుల్ సపోర్ట్. సొంత తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. అసలు హీరోగా అవడానికి నీకున్న లక్షణాలు ఏంటి అండి? అంటే అది ఏం లేదు, ఒక
యానిమల్ టైప్ లో తీద్దామని ఫిక్స్ అయి ఉన్నారు డాడీ. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. రియలైజేషన్ ఏమొచ్చిందంటే మనం చదువుకు పనికిరా, పెద్దగా తీయాలని కూడా ఫిక్స్ అయి ఉన్నారు. ఎందుకు అడుగు తింటానికా? యాక్ట్ చేస్తున్నట్టు ఉండకూడదు, ఓన్ చేసుకొని చేయగలగాలి. ఇప్పుడు నార్మల్ గా నీ సినిమా కోసం మీ మదర్ ఆ స్థలం అడిగినా ఈ స్థలం అడిగినా ఏది అడిగినా సరే నాకు ఇచ్చేసింది. అప్పుల పొలే పోయానమ్మా, టైం బాగుంటే మళ్ళీ నీ పేరు నా ఇల్లు కొంటాను. అంటే పాన్ ఇండియా. ఈ మూవీ రిజల్ట్స్ బట్టి ఉంటది. ఈ రోజు మాకు కనీసం 40 మంది 20 మంది వచ్చి టీవీ ఇండస్ట్రీలో ఏదైనా చేయాలనుకుంటే టీవీ ఇండస్ట్రీలో చేస్తాను. తిట్టదని చెప్పరా? ఫస్ట్ సినిమా చేశాను, ఒకటి ఫ్రీగా చేశాను సార్, నాకు వచ్చిన ఫస్ట్ సినిమా. అయ్యో సానుభూతి వద్దురా. నాగార్జున గారి సినిమాలో మేము యాక్ట్ చేస్తుంటే అందరు ఆడవాళ్ళు నా దగ్గరికి వచ్చేసి ఇలా ఇలా అనేవాళ్ళు. అంటే అదే విపరీతంగా అభిమానించేవాళ్ళు. అంటే ఒక స్టార్డమ్ ఒక రకంగా. ఆంటీ కూడా వినే ఉంటారు, వినలేదే. చెప్పుకోవట్లేదేమో. చేస్తాం కానీ పెద్ద సినిమా అన్నప్పుడు ఆయన డేట్లు ఇచ్చినప్పుడు నేను దొరకాలంటే కుదరట్లేదు. సో అలా అప్పుడే ఈ పదం కూడా రావడం జరిగింది, బుల్లితెర మెగాస్టార్ అని. అక్కడ ఏదో అవార్డు ఫంక్షన్ అంటే అప్పుడే మీకు ఎవరు ఇవ్వలేదు, నేనే పెట్టుకున్నా స్క్రీన్ నేమ్. ఇప్పుడు బిజీగా ఉన్నా, ఒక్కరోజు కూడా ఖాళీ లేదు. నేను ఒక హీరో పక్కన ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది అనుకోండి, నా డేట్స్ కోసం హీరో వెయిట్ చేసిన పరిస్థితి వస్తుంది. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఎలా ఉంది రిపోర్ట్ రిజల్ట్ పరంగా? సినిమా కూడా ఎవరు టికెట్ తెగట్లే. అరే పెద్ద సమస్య వచ్చి పడింది. సినిమా రిపోర్ట్ అద్భుతంగా వచ్చింది సార్, 100 మార్క్స్ పడ్డేవాడికి. ఓపెనింగ్స్ చాలా బాగున్నాయి, కానీ ఇద్దరు వచ్చారు. అండ్ థియేటర్స్ కొత్త సినిమాలు వచ్చినాయంటే పాతి తీసేస్తారు. అంతేగా మొదటి హీరో కదా, అక్కడ దేవర దెబ్బకి మొత్తం డమాల్ అట్లుంటది మనతోని. థియేటర్ల ఖర్చులు పోను మనకి మిగలాలి. ఈ 5,000 10,000తో ఎన్ని రోజులు నడుపుతామండి? ఓకే, ఆ రేంజ్ లో ఉందా? సో 1-2 రోజులు కొంచెం పర్వాలేదు, 40 మంది 50 మంది ఒక్కొక్క థియేటర్ చూశారు. ఎవడొస్తాడో ఎవడంటాడు అంతేనంటావా? కొత్త కదా, ఒకటి గ్యారంటీ ఇవ్వగలను, రేపు ఓటీటీలో వచ్చినప్పుడు మాత్రం దుమ్ము దులిపేస్తాడు. వాడికి అంత సీన్ లేదు. మీరే మొత్తం టోటల్ మొత్తం అసలు ఎవ్వరు ఇన్వాల్వ్ చేయలేదు, ఎందుకంటే మా అబ్బాయి కాబట్టి. ఓకే మన ప్రొడక్షన్ కాబట్టి. బాబు విషయంలో ఈ ట్రోల్స్ ఏంటండి అసలు కంట్రోల్ కావట్లా? సరదా జస్ట్ ఫర్ ఫన్ ఎంత లాస్ అయ్యారండి సుమారుగా? ఏమండి లాస్ పరంగా ఏమన్నా? తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. అది మనం ఆశించడం అనేది కూడా బుద్ధి తక్కువ పని అని నాకు మా అబ్బాయి సినిమా తీసాక అర్థమైంది. ఇది రియలైజేషన్. ఈ ట్రోల్స్ ఏంటండి అసలు కంట్రోల్ కాదు? ఈ పనికి మాలిన వాళ్ళు మాట్లాడేయండి, మనం తీసుకుంటే ఎక్కడ సార్? ఏం మాట్లాడతావు నువ్వు? ఆ సినిమా రిలీజ్ అయిన సక్సెస్ మీట్ లోనే ఇమీడియట్ థ్యాంక్స్ మీట్ లో చెప్పిండారు, నేను ఇట్లాంటి సినిమా చేయను, హాలీవుడ్ స్టైల్ అని. అంటే హాలీవుడ్ ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ట్రోల్స్ వల్ల. అవును సార్, ఇది బాబుకి ఏంటి ప్లస్ ఉందా ఎట్లా మైనస్ అనుకోవాలని? బాబుకి 100% ప్లస్ సార్. ఆ లెక్కలు లెక్కేస్తే జీవితాంతం మా కాళ్ళు కడిగా నీళ్లు మీ నెత్తిని చల్లుకోవాలా? అదే ఓకే. ఇంకొంచెం పని కూడా వాళ్ళకి పని కూడా మనం అంతే, వాళ్ళకి ఎందుకంటే బతుకుతున్నారు మన మీద, బతకనివ్వండి. మీలో నీ కామెడీ యాంగిల్ కూడా వాడుకోవచ్చా? వాడుకోవయ్యా, అన్ని యాంగిల్స్ వాడుకో, వాడుకున్నోడికి వాడుకున్నంత. పర్మిషన్ ఇచ్చారుగా ప్యాక్ ఆడేస్తాను, ఆ తర్వాత వాడుకోవడానికి ఏముండదు మొత్తం.